కావ్య అప్పు వాళ్ళు అయితే హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ని చూసి, డాక్టర్ ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది, నేను వెళ్ళి మాట్లాడినా ఎలా ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఆ అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏమీ మాట్లాడలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అప్పు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఆ ఇంటికి అయితే వస్తూ ఉంటుంది. అది చూసిన రాజు అయితే ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు ఏమైంది చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే చేతులు పెట్టి దండం పెట్టి అయితే సారీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటి పెళ్ళి ఆపుతానని చెప్పి ఇప్పుడు ఇలా ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అది చూసిన పంతులు గారు అయితే ఏంటి నాయన ఇంకా ఆలోచిస్తున్నావు, మాంగళ్య దారణానికి అయితే టైం అయింది, నువ్వు ఇంకా తాళి కట్టవలసిన టైం అయితే ఆసన్నమైంది, తాళి కట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ తాళిని పట్టుకొని రాజు అయితే చాలా బాధపడుతూ తనకి కట్టడానికి అయితే బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆ మాయ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అమ్మయ్య ఇంకా రాజుతో నాకు పెళ్లి అయిపోతుంది, ఇంకేం కావాలి, ఈ వారసత్వానికి ఇంకేం కావాలి అని చెప్పేసి అయితే నాకు ఈ ఆస్తి మొత్తం దక్కుతుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ అయితే ఆగురాజ్ అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తన వైపు చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.